విచారణ పరిధిని రాష్ట్రం నుంచి మార్చాలని కోరడం. ఉమ్, దానిపైన సుప్రీంకోర్టు క్లోజ్ చేయడం మొన్ననే ఒక హెచ్చరిక చేసి జరిగింది. దాంతో పాటు ఒక కీలకమైనది మీడియాలో వస్తుంది. బీపీ ఆచార్య గారికి సంబంధించినటువంటి డిశ్చార్జ్ పిటిషన్ కూడా సుప్రీంకోర్టు ధృవీకరించింది. అనేది తెలంగాణ హైకోర్టు ఇచ్చింది ఉమ్, డిశ్చార్జ్. ఉమ్, దానిపైన ఈడీ సుప్రీంకోర్టుకి వెళ్తే తెలంగాణ హైకోర్టు తీర్పునే బలపరిచింది. ఇది చాలా కీలకమైంది. ఉమ్, చాలా మంది దృష్టిలో రఘురామకృష్ణరాజు గారి కేసు కీలకంగా చూస్తారు. ఓకే. కానీ బీపీ ఆచార్య గారి కేసు చాలా కీలకంగా ఉంటుందనేది మనం గమనంలో పెట్టుకోవాలి. ఎందుకంటే ఉమ్, బీపీ ఏంటి సమస్య? ఉమ్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి బెయిల్ రద్దు కానీ రాష్ట్ర పరిధి దాటమని ఏరే పరిధికి ఇమ్మని చెప్పి కానీ విచారణ పరిధిని ఏదైతే చెప్తున్నారో ఉమ్, అది ఆచరణ సాధ్యం కాదనే విషయం అందరికీ తెలుసు. ఎందుకంటే బెయిల్ రద్దు చేయడం అనేది అంత సులభం కాదు. బెయిల్ ఇవ్వడం అనేది విచక్షణ అధికారం. బెయిల్ రద్దు అనేది ప్రాపర్ రీజన్స్ ఉండాలి. ఉమ్, కానీ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో బెయిల్ రద్దుకి ఎలాంటి రీజన్స్ కనపడవు. ఇది ఫస్ట్ పాయింట్. రెండవ పాయింట్, రాష్ట్రం పరిధి దాటాలి అంటే మార్చాలి అంటే రాష్ట్రంలో ఆ వ్యక్తి చాలా ఇంపార్టెంట్ వ్యక్తిగా ఉండి దాని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు, ఇట్లాంటివి ఏదైనా కొన్ని ఉంటాయి. ఉమ్, ఇప్పుడు ఈయన ఆ రాష్ట్ర పరిధిలో అన్నాడు జగన్. హైదరాబాద్ పరిధిలో ఉన్న కేసుని ఆంధ్రప్రదేశ్ లో ఉన్నది పవర్ఫుల్ లీడర్ హైదరాబాద్ లో ప్రభావితం చేసే వ్యక్తి ఏ రాష్ట్రం అంటే ప్రభావితం చేస్తాడు? ఉమ్, ఏ రాష్ట్రం ప్రభావితం చేస్తే పోయి మధ్యప్రదేశ్ నుండి ప్రభావితం చేయడం. కాబట్టి ఈ రెండు ఇల్లాజికల్ గా ఉన్నాయి కాబట్టి కోర్టు సాధారణంగా తిరస్కరించింది. ఉమ్, ఇది కన్నా కీలకం డిశ్చార్జ్ పిటిషన్ ని తెలంగాణ ఇచ్చిన హైకోర్టు తీర్పుని యాక్సెప్ట్ చేయడం అనేది చాలా కీలకం బీపీ ఆచార్య గారి కేసులో. ఉమ్, బీపీ ఆచార్య గారు ఐఏఎస్ ఆఫీసర్. అంటే జగన్మోహన్ రెడ్డి గారి కేసు ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి కేసు ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొన్ని జీవోలు అంటే విధాన నిర్ణయాలు తీసుకున్నారు. ఎందుకోసం తీసుకున్నారు అంటే కొంత పారిశ్రామికవేత్తలకు లబ్ధి చేకూర్చడం కోసం తీసుకున్నారు. దానికి డైరెక్ట్ గా లంచం ఇవ్వకుండా కిట్ ప్రోక ప్రకారం జగన్ గారు ఆయన కుమారుడు కంపెనీలో పెట్టుబడులు పెట్టారు. ఉమ్, అంటే జీవోలు ఇవ్వడం ఇల్లీగల్ కదా, ప్రజలకు మోసం చేసి ప్రజల ఆస్తులు నష్టం చేయడం. కాబట్టి ఆ జీవోలు ఇల్లీగల్ గా వేసిన ఐఏఎస్ ఆఫీసర్లు దాన్ని సహకరించారు కాబట్టి వాళ్ళపైన కూడా కేసు. ఉమ్, ఇది కేసు. దట్టు జగన్మోహన్ రెడ్డి గారు పారిశ్రామికవేత్తల్ని షేర్లు కొనుగోలు వాటి విషయంలో బెదిరింపు ఒత్తిడి చేస్తూ వాళ్ళకి చీట్ చేశాడు, నష్టం చేశాడు అనేది ఇంకొక సెక్షన్ 420 పెట్టారు. ఓకే. ఉమ్, ఇప్పుడు ఏమైంది? ఫస్ట్ లాస్ట్ ఇయర్ కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడే అసలు ప్రభుత్వం ఇచ్చిన జీవోలు ఏ తప్పు లేవని, పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహంగా ఇది ఒక విధానపర నిర్ణయం అని, దీనివల్ల రాష్ట్ర ఖజానాకు కానీ రాష్ట్ర ప్రజల ఆస్తికి కానీ ఎలాంటి నష్టం లేదని ప్రభుత్వం పిటిషన్ వేసింది. ఉమ్, ఇప్పుడు బీపీ ఆచార్య గారు కావచ్చు ఇట్లాంటి ఐఏఎస్ ఆఫీసర్లు ఒక పిటిషన్ వేశారు. ఉమ్, అసలు ప్రభుత్వం నిర్ణయం కరెక్ట్ అయినప్పుడు ఆ నిర్ణయానికి ఇచ్చే జీవోలు ఇచ్చిన అధికారులు మేమేట తప్పు చేసినట్టు అవుతాం. ఉమ్, కాబట్టి డిశ్చార్జ్ చేయండి కేసు నుంచి మమ్మల్ని అని వాళ్ళు పిటిషన్ వేశారు. చాలా మంది ఐఏఎస్లు వేశారు. ఓకే. డిశ్చార్జ్ అంటే జస్ట్ లైక్ యాజ్ ఇట్ ఈజ్ కాదు, కానీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో క్వాష్ చేయమన్నారు చంద్రబాబు కదా. నాయుడు క్వాష్ చేసిమన్నట. అంటే గవర్నర్ అనుమతి లేకుండా ఎఫ్ఐఆర్ కట్టారు కాబట్టి ఎఫ్ఐఆర్ ని కొట్టేయండి. ఇక్కడ అదన్నా గవర్నర్ అనుమతి టెక్నికల్ అంశం. ఇక్కడ ఏకంగా ప్రభుత్వ నిర్ణయం తప్పు లేదని ప్రభుత్వమే కమిట్ అయినాం కాబట్టి ఆ ఇచ్చిన జీవోలు మేమేట తప్పు చేస్తాం అనేది చాలా వాల్యుబుల్ పాయింట్. డిశ్చార్జ్ అంటే అర్థం ఏంటంటే కేసు విచారణకు అర్హత లేదని, మా పైన పెట్టిన కేసుకు విచారణ అర్హత లేదు. ఇంకా విచారణ తర్వాత విచారణ జరిగితే ఎవరు దోషో ఎవరు నిర్దోషో తేలుతుంది. అసలు విచారణ కూడా జరగాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ కేసుకు వాల్యూ లేదు. ఇది డిశ్చార్జ్ పిటిషన్ అంటే అర్థం. మమ్మల్ని డిశ్చార్జ్ చేయమని లేదా మా పేరుని డిశ్చార్జ్ చేయమని, మాకు సంబంధం లేదని. ఇప్పుడు కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లో భాగంగా బీపీ ఆచార్య కూడా అట్లా డిశ్చార్జ్ ఈడీ కేసు ఏదో అయినట్టుంది. అయితే తెలంగాణ హైకోర్టు డిశ్చార్జ్ చేసినట్టుంది. దాన్ని ఈడీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. సుప్రీంకోర్టు ధృవీకరించి తెలంగాణ హైకోర్టు తీర్పుని బలపరిచింది. అంటే ఐఏఎస్ ఆఫీసర్లు డిశ్చార్జ్ అంటే కేసులో వాళ్ళకి సంబంధం లేదు, అంటే జీవోలు విషయంలో రిలేటెడ్ మార్చారు. ఇప్పుడు ప్రభుత్వంకి నష్టం లేదని ప్రభుత్వం చెప్తుంది. ప్రభుత్వం తరపున జీవోలు ఇచ్చిన ఐఏఎస్ ఆఫీసర్ డిశ్చార్జ్ అయిన తర్వాత ఇంకా జగన్ కేసులో ఏమని తెలుస్తుంది? ప్రభుత్వ జీవోలు తప్పుడు జీవోలు ఇస్తేనే కదా కృతజ్ఞతగా డబ్బులు ఇచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు కంపెనీలు పెట్టేదానికి. అంటే జగన్మోహన్ రెడ్డి కూడా ఈ కేసు చాలా తొందరగా క్లోజ్ అయితే బాగుండని చెప్పేసి ఆయన కూడా చాలా సార్లు ప్రయత్నించినట్టు కూడా మనకు తెలుసు దీనికి సంబంధించి. ఎందుకంటే దీంతో అన్ని ముడిపడి ఉన్నాయి కాబట్టి, ఆస్తుల వ్యవహారం కావచ్చు, మిగతా అంశాలు కూడా వీటితో ముడిపడి ఉన్నాయి కాబట్టి ఆయనే చాలాసార్లు ప్రయత్నించారు కదా. ఇది ఎంత తొందరగా సాల్వ్ అయితే అంత తొందరగా నాకే మంచిది, దాని మీద ఎవరైనా ఆరోపణలు చేసినా అదన్నీ కూడా అవాస్తవమని చెప్పేసి ఆయన కూడా చాలాసార్లు ఖండించినటువంటి పరిస్థితులను కూడా మనం చూసాం. జగన్ గారు ఈ కేసులో కానీ బయటకు వస్తే, ఈ దశలో బయటకు వస్తే, ఎందుకంటే తెలంగాణలో అధికారంలో ఉండే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్, జగన్ గారికి మిత్రులు కాదు, శత్రువులు కాకపోయినా మిత్రులు అయితే కాదు. ఆంధ్రప్రదేశ్ లో ఏకంగా ఆయన ఎనిమి ప్రభుత్వం అధికారంలో ఉంది రాజకీయంగా.
కేంద్రంలో కూడా బీజేపీ ఎనిమిది ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి. ఈ దశలో సిబిఐ నుంచి అటు వస్తే జగన్మోహన్ రెడ్డికి విలువ ఎక్కడో పెరిగిపోతుంది. కేవలం ఇబ్బందిని తొలగించడం కాదు, పరిశ్రమలు రన్ చేయడంలో ఇబ్బంది. రెండోది రాజకీయంగా చెప్తుంటారు కదా, సిబిఐ కేసు, దాని నుంచి డిశ్చార్జ్ అయిపోయి వస్తే, కేసుకు కూడా అర్హత లేదని కానీ వస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్ పెరుగుతుంది. ఆరోపించే వాళ్ళని నోర్లు మూసుకోవాల్సి వస్తుంది. తదుపరి కేసు పెట్టాలని కూడా భయం వేస్తుంది, ఇదే పైన 24 గంటలని. కాబట్టి ఈ కేసు తొందరగా పూర్తి కావాలని కోరుకునే మొదటి వ్యక్తి జగన్ గారు. వీటి లాభ నష్టాలే కాదు, ఆయన క్లియర్ గా తెలుసు ఈ కేసులో నాకేమీ కాదని. ఇప్పుడు బీపీ ఆచార్య గారికి రిలీఫ్ కి సంబంధించినటువంటి ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పు ద్వారా 2 విషయాలు పునరావృతమవుతాయి కదా. ఒకటి, ఐఏఎస్ లో రిలీఫ్ వస్తారు, ప్రభుత్వం తప్పు చేయలేదని చెప్పింది. ఇంకా జగన్ గారు ఈజీగా బయటపడిపోతాడు, డిశ్చార్జ్ అయిపోతుంది. కేసు విచారణ కూడా జరగకుండానే జగన్ గారి కేసు డిశ్చార్జ్ అయిపోతుంది. స్పీడ్ గా విచారణ జరిగితే, ఏ విచారణ, డిశ్చార్జ్ పిటిషన్ పైన విచారణ జరిగితే. రెండోది ఇంకోటి ప్రూవ్ అవుతుంది అశోక్ గారు. చాలా మంది ఏమంటున్నారు, సిబిఐ వాళ్ళు సవాల్ చేయట్లేదు. ఇప్పుడు సిబిఐ సవాల్ చేసింది. తెలంగాణ హైకోర్టు బీపీ ఆచార్య గారికి ఇచ్చినటువంటి రిలీఫ్ ని సుప్రీంకోర్టులో ఈడీ అయినా సవాల్ చేసినట్టుగా మనకు వార్తలు వస్తున్నాయి. మరి ఈడీ సవాల్ చేసినా రిజెక్ట్ చేశారంటే కేసులో వాల్యూ లేదని కదా అర్థం. అవును. కాబట్టి వాళ్ళు ఇక్కడ సిబిఐ జగన్మోహన్ రెడ్డి గారి కేసులో సవాల్ చేసినా అదే అంటే తీర్పులే వస్తాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి కేసు నిలవదు. ఎంత సీరియస్ గా నిలవదు అంటే విచారణ కూడా జరగకుండా డిశ్చార్జ్ అయిపోతుంది ఈ కేసు అని దీన్ని బట్టి అర్థం అవుతాను. ఇంత క్లియర్ గా తనకు అనుకూలంగా కేసు ఉందని జగన్ గారు తెలిస్తే ఏ ముద్దాయిని ఏం కోరుకుంటాడు, తొందరగా పూర్చాలని కోరుకుంటాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విషయం తెలుసు కాబట్టి ఈ కేసు తొందరగా పూర్తి కావాలని కోరుకుంటున్నాడు. కానీ ఈయన పైన నిందలేసే ప్రయత్నం వాళ్ళు ఇది ఎంతకాలం అంటే అది డిశ్చార్జ్ అయిందో జరుపుతూనే ఉంటారు. ఇప్పుడు ఇంకో కొత్త నింద కూడా యాడ్ అయింది. విజయసాయి రెడ్డి గారు అప్రూవర్ గా మారిపోయే నింద కూడా ఇప్పుడు కొత్తగా యాడ్ అవుతూ వచ్చింది. టీడీపీకి సంబంధించి కావచ్చు, మీడియాకి సంబంధించి కావచ్చు. మరి ఆయన ఏంటి అప్రూవర్ గా మారిపోతున్నారా, మారిపోయి జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ జైలుకి పంపిస్తున్నాడా ఏంటి? ఇప్పుడు మనకు క్లియర్ గా అర్థం అవుతుంది. బీపీ ఆచార్య గారి కేసు ఎవరు అప్రూవర్ గా మారారు? అప్రూవర్ గా మారాల్సిన కర్మ ఏం పట్టింది? కేసే డిశ్చార్జ్ అయిపోతా ఉంటే ఇవ్వన్న బుద్ధుడు అప్రూవర్ మారుతాడా? అప్రూవర్ అంటే అర్థం ఏంటి అశోక్? ఏంటో తెలుసా? నేను నేరం చేసిన ఒప్పుకోవడమే. నేను నేరం చేశానని చెప్పేసి మొత్తం ఇంకా బయట పెట్టేసినట్టు మొత్తం. నేను నేరం చేసినట్టు ఒప్పుకోవడం, సిబిఐ తన పైన చేస్తున్నటువంటి ఆరోపణలు నేను యాక్సెప్ట్ చేస్తున్నానని ఒప్పుకోవడం. రెండోది ఇంకా విచారణలో సహకరిస్తానని చెప్పడం. ఇప్పుడు వివేకానంద రెడ్డి కేసులో దస్తగిరో ఎవరో సంథింగ్ నేరం ఆయన అప్రూవర్ గా మారాడు. గ్యారంటీ ఏంటో తెలుసా? వివేకానంద రెడ్డి కేసులో మొత్తం కేసు కొట్టేసినా కూడా దస్తగిరికి శిక్ష పడుతుంది. ఇది ఎవరు ఏమంటారు దాన్ని, ఆ వివేకానంద రెడ్డి గారి హత్యలో ఎవరో దోషులో ఎవరెవరున్నారు ఈ కేసులో తేల్చలేకపోయినాము